ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య రుణబాధలు. రుణబాధల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రుణబాధల నుంచి సంపూర్ణంగా బయటపడటానికి, ఆర్థిక స్థిరత్వాన్ని కలిగింపజేయటానికి రుణ విమోచన అంగారక మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఆ శక్తివంతమైన రుణ విమోచన అంగారక మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం రుణ విమోచకాయ అంగారకాయ నమః. ఈ రుణ విమోచన అంగారక మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలిస్తే పరమేశ్వరుడు అంధకాసురుడనే పేరు కలిగిన రాక్షసుడితో కొన్ని వేల సంవత్సరాల పాటు తీవ్రమైన యుద్ధం చేస్తున్న తరుణంలో ఆ యుద్ధ ప్రభావం వల్ల యుద్ధరంగం మొత్తం కూడా వేడితో నిండిపోతుంది. దానివల్ల పరమేశ్వరుడికి యుద్ధరంగంలో స్వేదము చెమట వస్తుంది. పరమేశ్వరుడి స్వేద బిందువులు అంటే చెమట బిందువులు జారి భూమి మీద పడతాయి. అప్పుడు ఆ చెమట బిందువులను భూదేవి స్వీకరించటం వల్ల భూమాత గర్భం ధరిస్తుంది. భూదేవి గర్భం దాల్చటం వల్ల అంగారకుడు జన్మించాడని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. అంగారకుడినే మంగళుడు, కుజుడు అనే పేర్లతో కూడా పిలుస్తారు. కుజుడికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే నవగ్రహాలలో చాలా శక్తివంతమైన కుజుడు రుణబాధల నుంచి మనల్ని సులభంగా బయటికి తీసుకొస్తాడు. అయితే ఈయనకు అంగారకుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే పరమేశ్వరుడి దివ్య తేజస్సు వల్ల ఆవిర్భవించాడు కాబట్టి, మండుతున్న నిప్పు కణంలాగా ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి అంగారకుడు అనే పేరు వచ్చింది. అంగారకుడు అంటే మండుతున్న నిప్పు కణము, నిప్పు రవ్వ అని మంత్రశాస్త్రంలో చెప్పారు. అలా భూదేవి నుంచి జన్మించిన తర్వాత అంగారకుడు తన తండ్రి అయినటువంటి పరమేశ్వరుడి గురించి కొన్ని వేల సంవత్సరాల పాటు కఠోర తపస్సు ఆచరిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అంగారకుడిని అనుగ్రహించి నవగ్రహ మండలంలో స్థానాన్ని కల్పించి రుణాలన్నిటికీ కూడా ఆధిపత్యాన్ని ప్రసాదించాడని పౌరాణిక గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుకే తీవ్రమైన రుణ బాధలతో సతమతమైపోయే వాళ్ళు అప్పుల విషవలయం నుంచి త్వరగా బయటికి రావటానికి, ఆర్థికపరమైన స్థిరత్వాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఈ రుణ విమోచన అంగారక మంత్రం అద్భుతంగా సహకరిస్తుందని మహర్షులు ఈ దివ్యమైనటువంటి శక్తివంతమైన మంత్రాన్ని మనకు అనుగ్రహించారు. ఓం ఐం హ్రీం శ్రీం రుణ విమోచకాయ అంగారకాయ నమః. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే ముందుగా ఈ అంగారక మంత్రం ఓంకారంతో ప్రారంభమవుతోంది. సృష్టికి మూలమైన ప్రణవాక్షరం ఓంకారం. ఆ తర్వాత ఐం అంటే అది సరస్వతీదేవి బీజం, జ్ఞాన బీజం. హ్రీం అంటే భువనేశ్వరీదేవి బీజాక్షరం, అది మాయాశక్తికి సంకేతం, అహంకారాన్ని తొలగింపజేస్తుంది. శ్రీం అంటే లక్ష్మీ బీజము, ఆర్థికపరమైన స్థిరత్వాన్ని కలిగింపజేస్తుంది. ఇక్కడ ఐం హ్రీం శ్రీం అని 3 బీజాక్షరాలు ఉన్నాయి. ఈ 3 బీజాక్షరాలు కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తికి సంకేతము. ఐం అనే బీజాక్షరము జ్ఞానశక్తికి సంకేతము, శ్రీం అనే బీజాక్షరము ఇచ్ఛాశక్తికి సంకేతము, హ్రీం అనే బీజాక్షరము క్రియాశక్తికి సంకేతం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అంటే ఏంటంటే ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు ఆ పనికి సంబంధించిన కోరిక కలిగినట్లయితే దాన్ని ఇచ్ఛాశక్తి అనే పేరుతో పిలుస్తారు. ఆ పనిని నిర్వహించటానికి అవసరమైన తెలివితేటలుంటే దాన్ని జ్ఞానశక్తి అంటారు. ఆ పనిని సరైన విధంగా చేసే శక్తి ఉంటే దాన్ని క్రియాశక్తి అంటారు. కాబట్టి రుణబాధలు తొలగింపజేసుకోవటానికి మనం చేసే ప్రయత్నంలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ 3 శక్తి సంయోగమైనటువంటి బీజాక్షర శక్తి కావాలి. కాబట్టి ఇక్కడ మంత్రంలో ఐం హ్రీం శ్రీం అనే బీజాక్షరాలను మనకు అందించారు. రుణ విమోచకాయ అంటే అర్థం ఏంటంటే అన్ని రకాలైన రుణాలను తొలగింపజేసేటటువంటి అంగారకుడికి నమస్కారం అనే అర్థంలో రుణ విమోచకాయ అంగారకాయ నమః అంటూ ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ రుణాలు అంటే కేవలం ఆర్థికపరమైన రుణాలని మాత్రమే కాదు, మనిషికి దేవ రుణము, ఋషి రుణము, పితృ రుణము ఇలా అనేక రకాలైన రుణాలు ఉంటాయి. అలాగే పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల కూడా అనేక రకాలైన రుణాలు ఉంటాయి. అన్ని రకాలైన రుణాలను సంపూర్ణంగా తొలగింపజేసే అంగారకుడికి నమస్కారము అన్న అర్థంలో రుణ విమోచకాయ అంగారకాయ నమః అంటూ మంత్రంలో మనం ప్రార్థన చేస్తున్నాం.
అది ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. అందుకే ఓం ఐం హ్రీం శ్రీం రుణ విమోచకాయ అంగారకాయ నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, ఆర్థిక స్థిరత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ రుణ విమోచక అంగారక మంత్రాన్ని మంగళవారం పఠించడం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మంగళవారం 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించినట్లయితే త్వరగా రుణ బాధల నుంచి బయటపడవచ్చు. అయితే ఈ మంత్రానికి సంబంధించి ఒక అపోహ కూడా ఉంది. ఆ అపోహ ఏంటంటే, కేవలం రుణ విమోచన అంగారక మంత్రాన్ని పఠిస్తే రుణాల నుంచి బయటపడవచ్చనే అపోహ ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. కేవలం మంత్రాన్ని పఠించడం మాత్రమే కాదు, రుణాల నుంచి బయటికి రావటానికి అవసరమైన నైపుణ్యాన్ని వినియోగించాలి, శ్రమతో కష్టపడాలి, కష్టపడి తెలివితేటలతో ధనాన్ని కూడబెట్టి రుణ బాధల నుంచి బయటపడే ప్రయత్నాలు చేయటానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఈ మంత్రం అనుగ్రహిస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకొని రుణ విమోచన అంగారక మంత్రాన్ని పఠించినట్లయితే అంగారకుడి అనుగ్రహం వల్ల, మనం కష్టపడటం వల్ల, మన తెలివితేటల వల్ల ఆర్థిక స్థిరత్వాన్ని పొంది రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు.